నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. అందరికీ నమస్కారం. సార్, ఏపీ బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు గారు అయితే చాలా తీవ్రంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద వ్యాఖ్యలు చేశారు. ఆయన మేధావి కాదు, ఆయన ఒక తీవ్రమైన కరుడుగట్టిన నక్సలైట్, దేశద్రోహి అని ఆయన నేరుగా వ్యాఖ్యానించారు. అవే పదాలు యూస్ చేశారు. తీవ్రవాది, ఒక తీవ్రవాది, దేశద్రోహి. అంటే ఇప్పుడు ఒక కమ్యూనిస్టులు లేదంటే లెఫ్ట్ భావాలు ఉన్న వ్యక్తులు దేశద్రోహులని బీజేపీ తర్వాత వారి శ్రేణులు చెప్తా ఉంటారు. అసలు దేశద్రోహి అనే దానికి డెఫినేషన్ ఏంటి? ఎవరు దేశద్రోహులు అవుతారు? కమ్యూనిస్టులు కానీ లెఫ్టిస్టులు కానీ ఏ రకంగా దేశద్రోహులు అనే కేటగిరీలో వేస్తారు? మీరు భారత రాజ్యాంగం అనుకున్నారు కానీ భారత రాజ్యాంగాన్ని మేము గుర్తించాం. మాకు మను శాస్త్రమే మొదటి రాజ్యాంగం అని చెప్పి హైదరాబాద్ లో ఈ నవీన కాలంలో పుస్తకావిష్కరణ కూడా జరిగిందండి. ఓకే. అందుకని వాళ్ళ ముఖ్యమైన సంస్థలో రాజ్యాంగాన్ని చాలా కాలం గుర్తించలేదు. వాళ్ళ కార్యాలయాల మీద ఇండియా జాతీయ పతాకాన్ని 52 సంవత్సరాలు ఎగరేయలేదు. ఆ తర్వాత ఒక అభ్యుదయవాది వెళ్ళి ఒక చోట జెండా ఎగరేస్తే దూరి దాంట్లో కేసు పెట్టారని మీద తర్వాత తప్పనిసరి ఎగరేసారు తప్ప ఈ భారతదేశ రాజ్యాంగాన్ని మన జాతీయ జెండాని గుర్తించని వాళ్ళు అంతమించి మాట్లాడతారండి. ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని గుర్తించిన వాళ్ళు కానీ భారత జాతీయ జెండాని ఎగరేయని వాళ్ళు కానీ వాళ్ళు దేశభక్తులు అవుతారా లేదా వాళ్ళు రాజ్యాంగం ప్రకారం మనువాద శాస్త్రం ప్రకారం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు స్పష్టంగా, శూద్రులు అనే వాళ్ళు పుట్టక పుట్టింది మిగతా వాళ్ళకి సేవ చేసుకుని బతకడానికి బాబని ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ట్వీట్ చేశాడు. ఉత్తర భారత సనాతన మనువాద పార్టీకి చెందిన శర్మ గారు అనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ట్వీట్ చేశాడు. ప్రజలందరూ గొడవ చేయగానే కొంచెం ఉందండి మామూలుగా ఏదో గంధాల పురాణాలు ఉందో కొట్టి చేశాను అన్నాడు. పురాణాల్లో పెట్టి పురాణాలు ఎవరు ముట్టుకోకూడదు, శివలింగం లాంటివి కదా, అందుకని ముట్టుకోలేదు. ఆ తర్వాత ఇంకొక ఆయన మాట్లాడతా దేశద్రోహి అంటే ఇంకో డెఫినేషన్ ఇచ్చారు. ఇప్పుడు మీ హిందీ రాదు గట్టిగా, మీరు దేశద్రోహి, ఈ దేశం వదిలి దొబ్బేయాలన్నాడు ఎన్డీఏకి సంబంధించిన మంత్రి. ఆ మంత్రి డిస్మిస్ చేశారా? దేశ గౌరవ ప్రధానమంత్రి మా అందరికి తండ్రి లాంటి పోస్టులో ఉన్నారు, దేశ హోంమంత్రి మా అందరిని కాపాడే ఒక తల్లి లాంటి పోస్టులో ఉన్నారు, ఆ మంత్రిని డిస్మిస్ చేయించారా? లేదు. అంటే మీరు దేశద్రోహ, హిందీ రాకపోతే దేశ ఆ లిపి కూడా సొంత లిపి కూడా లేని ఆ భాషనే, ఆఫ్ఘనిస్తాన్ ఇంకెక్కడి నుంచి వచ్చిన పదాలన్నీ ఎక్కువ పెట్టుకున్న ఆ భాషనే, అది అనేక భాషల సమాహారం కూడా అది ఏది భోజ్పురి, మిథిల, అవధి ఇవన్నీ కూడా కలుపుకుంటే కారి బౌలేదు అంటారు. అది వాళ్ళు మన దేశద్రోహులు అంటే వాళ్ళ డెఫినేషన్ మారింది. మీరు మోడీ గారిని వ్యతిరేకిస్తే దేశద్రోహి, అంబానీ గారి అదానీ గారిని వ్యతిరేకిస్తే దేశద్రోహి. వ్యతిరేకులు అవుతారు, అంబానీ అదానీ వ్యతిరేకులు అవుతారు, ఎలా అవుతారు? మారిపోయి అలా మీరు దేశద్రోహి, అలా అడిగిన వాళ్ళు కూడా దేశద్రోహులు, టెర్రరిస్టులు కూడా అవుతారు. మీరు గట్టిగా మాట్లాడితే అర్బన్ నక్సలైట్లు. మీరు అంటే ఏ రాజ్యాంగం ప్రకారం, ఏ మనువాద రాజ్యాంగం, తల నుంచి ఒకటి పుట్టాడు కాళ్ళ నుంచి ఒకటి పుట్టాడు అనే కొత్త బ్యాచ్ రాజ్యాంగం చూసారా? కొత్తగా పెళ్ళైన మిగతా వాళ్ళకి 3 రోజులు ఒక ఆయన వచ్చి పురోహితుడు వచ్చి గర్భాధానం చేస్తాడనే ఒక సిద్ధాంతాన్ని నేను తెలుగులో కూడా తప్పేయండి అని మాట్లాడారు కదా. కేరళకు కావాల నుంచి మేరైన బ్రీడ్ కోసం తీసుకెళ్ళామని మాట్లాడిన వీడియోలన్నీ ఉన్నాయి కదా. అంతేనండి వాళ్ళ సిద్ధాంతం ప్రకారం. దాన్ని వాళ్ళ సనాతనవాదాన్ని గొప్పగా భావిస్తున్నారు కదా. సనాతనవాదం మా దక్షిణాదిన హిందూ సనాతనవాదం మేము గౌరవిస్తాం, ఉత్తర ఆర్య సనాతన మనువాదాన్ని వ్యతిరేకిస్తాం. ఆ సనాతన మనువాదం ప్రకారం వాళ్ళు నడుస్తుంది దేశం. ఇప్పుడు మనువాదం ప్రకారం అయితే మోడీ గారు ప్రధానమంత్రి అవ్వలేదు, మనుధర్మం ప్రకారం లేదు. ఎందుకని? భారత సోషల్ అభిప్రాయం ప్రకారం ఆయన బీసీ ఎప్పుడు బీసీని చేశాడు దేశ స్థాయిలో. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పుట్టుకతో బీసీ కాదు, ఓసీ రాసుకోండి. జన్మ వేసుకున్న ఓసీ తర్వాత బీసీగా పెట్టుకున్నారు అంతే. చాలా ముందస్తు ప్రణాళికతో చేసుకున్నారు. ఈజ్ నెవర్ బోర్న్ బీసీ అండి. అందుకని వాళ్ళ దేశాన్ని కొత్తగా మీరు నాకు వ్యతిరేక మాట్లాడితే ఇంకొకటే కాదు, మీరు పాకిస్తానీ, మీ తాతగారు ముస్లిము, మీ నాయనమ్మ గారు క్రిస్టియన్, మీకు చైనాతో లింకులు ఉన్నాయి. అప్పుడు ఎప్పుడో అంతే కదా, మీ పేరు హన్నాన్ అంటే ఇది చైనా నుంచి వచ్చింది, ఇలాగ పెడతారు వీళ్ళు దేశద్రోహులని. అంబానీ గారిని అదానీ గారిని అంటే కూడా దేశద్రోహులే. మనం ఏం చేయాలి దేశంలో? అందుకని ఇవాళ బీజేపీ ఎమ్మెల్సీ గారు ఎవరైతే 80% మంది ఉన్న
హిందువులకి మీరు ఓట్లు వేస్తారా, 20% మంది ఉన్న తురకోళ్ళకి మీరు ఓట్లు వేస్తారా, ఇట్లాంటి మాటలు మాట్లాడేవాళ్ళు. భగవద్గీతకి బైబిల్కి యుద్ధం అని మాట్లాడేవాళ్ళు. ఇదంతా కమ్యూనల్ హార్మోనీని డిస్టర్బ్ చేసేవాళ్ళు. భారత రాజ్యాంగ సెక్యులర్ స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడేవాళ్ళు దేశద్రోహులు అవుతారా? లేదండి, కొత్త రాజ్యాంగం వాళ్ళ హిట్లర్ ఇలాగే మొదలుపెట్టాడు. ఆత్మ నిర్భర్ జర్మనీ అన్నాడు. ఓకే, ఈ విధంగానే ఆయన కూడా పాపం వెజిటేరియన్. ఆయన కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంది కానీ పెళ్లి చేసుకోలేదు. ఆయన కూడా మేక్ ఇన్ జర్మనీ అని ప్రవేశపెట్టాడు. ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్తే ఆ వేషాలు వేసేవాడు. అందువల్ల ఈ దేశం హిట్లర్ తరహా పరిస్థితి వెళ్తుంది. ఇప్పటికైనా మేలుకోకపోతే చాలా ప్రమాదకరం. సరే, మన సబ్జెక్ట్కి వద్దాం. ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు? ప్రొఫెసర్ నాగేశ్వర గారి విషయంలో నా అభ్యంతరాలు నాకున్నాయి. ఐఎమ్ హ్యాంగింగ్ స్ట్రాంగ్ రిజర్వేషన్స్. ఎందుకంటే ఆయన వ్యవహార శైలి నన్ను ఒక మేజర్ ఛానల్ నుంచి 3 సంవత్సరాలు బహిష్కరించి, టీవీలో చెప్పి మరీ బహిష్కరించారు. నేను వస్తే నేను రాని చెప్పి బహిష్కరించి, ఆంధ్ర దాని మీద ఆయన విద్వేషవాదంగా మాట్లాడిన భావన నాకుంది. అందువల్ల ఐఎమ్ హ్యావింగ్ మై స్ట్రాంగ్ రిజర్వేషన్స్. డిస్పైట్ దట్ ఆయన సరైన చూపు లేకపోయినా ఆ నాలెడ్జ్ అనేది ఆయన బ్యాంక్ కింద ఉంచుకోవటం, కఠోర శ్రమ చేయటం, డెఫినెట్గా ఒక ఇంటలెక్చువల్గా ఆయన గౌరవిస్తాను. 2 తేడా ఉన్నాయి. దో ఐ డిఫర్ విత్ ఐడియాలజీ, ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ఎ గుడ్ ఇండివిజువల్. బోత్ ఆర్ డిఫరెంట్. ఆయన భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. మొన్న ఆయన మాట్లాడిన దాని మీద మళ్ళా చెప్తున్నా, ఆయన భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. అదే సమయంలో కొంతమంది ఆయనకు మద్దతుగా అని చెప్పి మీటింగ్ పెట్టి, అది భావ ప్రకటన స్వేచ్ఛ అయితే ఎలాగ అవతలని తిడతాం, ఒక జాతి పరంగా దూషించడం, తరిమి కొడతానంటాం, ఇంకా ఇది అబ్సల్యూట్లీ రాంగ్. రెండు వేరే. ఆయన భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఆయన మాట్లాడింది ఇంకోటి కూడా చెప్తున్నాను. ఆయన అరెస్ట్ చేయాల్సిన పని లేదు, ఆయన మీద కేసు పెట్టాల్సిన పని కూడా లేదు. ఆయన తర్వాత వివరణ ఇచ్చారు. అది ఇలా కేసు పెట్టాల్సి వస్తే అనేక మంది 100 రాజకీయ నాయకులు వేలాది కేసులు పెట్టాలి. అబ్సల్యూట్లీ స్ట్రాంగ్ గా ఖండిస్తున్నానండి. ఆయన అవసరం లేదు. ఆయన జాలి తెలిసి వదిలేయాల్సిన అవసరం కూడా. ఎంటైర్ డిఫరెంట్ దర్శనం. కానీ ఆయన తర్వాత ఆయన మాట్లాడిన విధానం, అశ్వత్థామ హతహ కుంజరహ అనే విధంగా ఆయన మాట్లాడిన విధానం ఏంటి, నేను ముగించేశాను. కానీ అదేదో శ్రీకృష్ణుడు నువ్వు సంధికి ఒప్పుకోకపోతే నీవు చుత్తులు అతులు 100,000గా చచ్చురు, మా అర్జునుడు కనుక ఒక బాణ వేసాడు చచ్చిపోతారు, మీరేంట పని మళ్ళీ అని ఎలా మాట్లాడతాడో. యుద్ధం కావాలన్నమాట ఆయన, శత్రుశాస్త్రి కావాలి అన్నట్టు. నేను యుద్ధం మీరు మొదలుపెట్టారు, సేమ్ ఇరాన్ ఇదే మాట్లాడింది. నీ దగ్గర నుంచి కాపీ తీసుకుందాం. అమెరికా యుద్ధం క్వశ్చన్ లేదు, యుద్ధం మీరు మొదలుపెట్టారు, ముగించేది నేనే, గెలిచేది నేనే అంది. సేమ్ ఈయన కూడా అన్నారు, ముగించేది నేనే, గెలిచేది నేనే. సరే, అది ముగించేద్దాం అన్నారు. మళ్ళీ వచ్చారు. అది నాకు అర్థం కావట్లేదు. అబ్సల్యూట్గా ఏం జరుగుతుందండి ఇది? ఆయన ఈ ఎమ్మెల్సీ గారు ఎవరు చెప్పారు మీరు, ఈయన ఏదో పల్లెటూరులో కోతేరు ఊరంట. దాంట్లో ఆయన ఆరోపణలు గిట్టిన వాళ్ళు ఆరోపణ చేస్తారు. ఉప్పు చేప పంచారు, సారా పంచారని గిట్టిన వాళ్ళు మనం నమ్మకూడదు అలాంటి. కానీ 7 ఓట్లు వచ్చినాయంటండి అని చెప్తారు అప్పుడు, ఆయన వార్డు మెంబర్గా పోటీ చేస్తే. ఆ విషయం నాకు తెలియదు. కానీ ఆయన ఒక రాజమండ్రి పార్లమెంట్స్లో బీజేపీ పార్టీ, అప్పుడు ఉత్తర భారతీయ జనతా పార్టీ కదా, ఒరిజినల్ బీజేపీ, ఆ పార్టీ పోటీ చేసి ఇండిపెండెంట్ ఒక యువ నాయకుడు లక్షల ఓట్లు తీసుకొచ్చి తెచ్చుకుని రాజమండ్రి సీట్ని గెలుచుకున్నారు. ఆయన ఎంపీ సీట్ గెలుచుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన కూడా ఎంపీ సీట్ గెలిచారు. ఆ తర్వాత ఇప్పుడు ఈయన సీట్ ఇచ్చారు. ఈయనకు వచ్చిన ఓట్లు ఏంటంటే, ఈయన అద్భుతమైన ప్రావిజ్ఞానికి, ఈయన యొక్క దానికి తక్కువ రేట్లు లెక్కలు ఇవ్వాలని కూడా ఉద్యమం చేశారంట. 7 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి పార్లమెంట్కి. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒకసారి 1000 ఓట్లు కూడా రాలేదు. అదే ఆయన కెపాసిటీ. సరే, మనకెందుకు రాజకీయాలు సహజం. కానీ వాళ్ళ తెగబడి మాట్లాడతా టెర్రరిస్ట్ ఎవరండి? మీకు నచ్చపోతే నక్సలైటు, మాట్లాడలేకపోతే టెర్రరిస్టు, లేకపోతే దేశద్రోహి. ఏందండి నాకు అర్థం కాదు. ఓకే, ఆయన అనుకుందాం. ఇప్పుడు ఎవడు కాలిగోటికి ఎవడు సరిపోడో చెప్తున్నాను. మీ పార్టీలో జాతీయ కార్యదర్శి ఎవరు? ఆర్ఎస్ఎస్ కోరి కార్యకర్త ఎవరు? అసలు నాగేశ్వర గారి మీద కేసులు పెట్టగానే జన్మించిన జాతీయ నేత ఒకే ఒక్కడు, బీజేపీకి సంబంధించిన గవర్నీలు మురళీధర్రావు గారు పోస్ట్ పెట్టి జాగ్రత్తగా దీనివల్ల ఇబ్బందులు జరుగుతాయని చెప్తూ వెంటనే ఆయన కేసులు తీసేయమని ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ట్యాగ్ చేసిన వ్యక్తి మీ జాతీయ కార్యదర్శి. ఇదేంటి ఫస్ట్ అందరికీ నేను అడుగుతున్నా. మీరు మాట్లాడారు కదా, మీరు ఇప్పుడు గౌరవ సారా వీర్రాజు అనే సినిమా, యాక్చువల్గా ఆయన తప్పు మాట్లాడుతున్నారు, అది వేరే సినిమా. ఈయన పేరు యాక్చువల్గా సోము వీర్రాజు గారు, గవర్నీలు.
గతంలో ఆయన సారాయి తక్కువ రేటు 50 రూపాయలకే ఇస్తామని 50 రూపాయలకి అంతకు ముందే Water సారాయి bottle. తక్కువ రేట్లు కావాలని దశాబ్దాల క్రితం ఉద్యమించిన దాఖలాలు ఉన్నాయంట. ఓకే. అందుకని ముద్దుగా అక్కడ సారాయి వీర్రాజు అని పిలుచుకుంటారు. సినిమా కూడా వచ్చింది కానీ మనం పిలవకూడదు. మన గౌరవవాచకంతో మనం సోమ వీర్రాజు గారిని పిలవాలండి. ఈయన గౌరవనీయులు ఈయన మాట్లాడారు. నేను ఇంకోటి ఏం చెప్తున్నా అంటే కేంద్రంలో ఉన్న మీ జాతీయ కార్యదర్శి అవుట్ రైట్ గా సపోర్ట్ చేస్తే ఈ దేశ చరిత్రలో మొట్టమొదటి సపోర్ట్ చేసింది ఎవరో మురళీధర్ రావు గారు. మీ కెపాసిటీ అంటే ఆయన కెపాసిటీ ఏంటి? ఎవరు కాలుగోట్లు మనం పోల్చొద్దు. బాగా గోల్డ్ పెంచుకుంటారు అఘోరాలు, వాళ్ళ కాలుగోట్లతో పోల్చుకోండి ఇంకొకళ్ళు. ఒకటి. రెండో విషయం, ఆయన ఇంటికి ఎవరు వెళ్ళారు? ఆయనకి అత్యంత సన్నిహితుడు. నిజంగా చెప్పుకోవాలంటే ఎవరు మాట్లాడినా పార్టీలకు అతీతంగా గొప్ప మనిషి డాక్టర్ కోవా లక్ష్మణ్ గారు. బీజేపీ ఓబీసీ సెల్ అధ్యక్షుడు, రాజ్యసభలో స్థాయి సంఘం ప్రెసిడెంట్ స్థాయి సంఘం చైర్మన్. ఆయన ఆత్మీయులు, చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటున్నారు ఆత్మీయులు. అది కాకుండా నారపరాజు రామచంద్రరావు గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇంతకుముందు వెళ్ళారు. ఈయన మీద నెగ్గాడు ఎమ్మెల్సీ కింద ఆయన వెళ్ళారు. కిషన్ రెడ్డి గారు, గంగాపురం కిషన్ రెడ్డి గారు జాతీయ మన కేబినెట్ మంత్రి వెళ్ళారు. వీళ్ళు ఎందుకండి మీ పార్టీ అధ్యక్షులు ఆయన ఇంటికి వెళ్ళి సంపర్కం అభియానం చేసి వచ్చారు కదా, చర్చలు జరిపారు కదా. ఆయన టెర్రరిస్ట్ అయితే మీ పార్టీ అధ్యక్షుడు టెర్రరిస్టులు కలుతానుక, మీ పార్టీ అధ్యక్షుడు నక్సలైట్లు కలవటానికి వెళ్ళిన జనజన కాదు కదా. అంటే మీ పార్టీ అధ్యక్షుడు నక్సలైట్లు కుమ్మక్కాడు, మీ కేంద్ర మంత్రి టెర్రరిస్టులు కుమ్మక్కాడు, ఈ కేంద్ర మిగతా వాళ్ళందరూ ఎంపీలు జాతీయ అధ్యక్షులు దేశద్రోహులు కుమ్మక్కారా? మీరు మాత్రం సత్యాడు చంద్రుడా ఆంధ్రప్రదేశ్లో కూర్చుని? ఏమిటండి డబుల్ స్టాండర్డ్స్, ట్రిపుల్ స్టాండర్డ్స్? ఆయన టెర్రరిస్ట్ అయితే మీ జాతీయ అధ్యక్షుడు టెర్రరిస్ట్ కాడా? అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. ఈయనే చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరి సంగతి రిపీట్ అయితే ఏం మాట్లాడారో చూసాం. ఈయనే జగన్మోహన్ రెడ్డి గారి మీద 3 మాటలు ఏం మాట్లాడారో చూసాం. అందుకని ఆయన గురించి ఎక్కువ మాట్లాడకూడదు. ఇప్పుడు చాలా ఎక్కువ మాట్లాడాం. ధన్యవాదాలు. నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.